ప్రభు అయిన యేసునామాన మీ అందరికీ శుభాభివందనాలు. నాతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 10 వచనాలను ధ్యానిద్దాము. ప్రభువా, ప్రభుత్వాల, క్రీస్త, కైసర. 12వ అధ్యాయానికి వచ్చే లోపలికి మనకి క్లారిటీ వచ్చేసింది. ఇంకా రాకపోతే కొన్ని వీడియోస్ చేశాను. ఈ లోక మర్యాద, ఆ లోక మర్యాద అని చెప్పి. అప్పుడు మీలో చాలామంది అంటారు, అయ్యా ఈ లోక మర్యాద, ఆ లోక మర్యాద మనం మధ్యలో దొరికిపోయామా? ఈ యుగ మర్యాద, ఆ యుగ మర్యాద మనము మధ్యలో ఉండిపోయామా? ఎస్. ఆ యుగానికి, ఈ యుగానికి, ఆ లోకానికి, ఈ లోకానికి ఇంటర్సెక్షన్స్ కలిసే చోట్ల మనము ఉన్నాము. ఏం చేయాలి? ఇటు ప్రభువుని వెంబడించాలా, ప్రభుత్వాన్ని వెంబడించాలా? ప్రభువు ధర్మాన్ని చెయ్యాలా, ప్రభుత్వాల ధర్మాలు చెయ్యాలా? ఈ లోకంలో ఉన్నాం కదా, మరి ఎవరికి మర్యాద ఇవ్వాలి? ఈ యుగంలో ఇంకా ఉన్నాం కదా, మరి ప్రభుత్వాలకి ఏ రీతిగా మర్యాద ఇవ్వాలి అన్న ప్రశ్న మనలో చాలామందికి వస్తుంది. మీలో చాలామంది ఈ ప్రశ్నతో సతమతం అవుతున్నారు. ప్రభువుకు లోబడాలా, ప్రభుత్వానికి లోబడాలా? మరి ప్రభువుకి లోబడొద్దు అని చెబితే ఏం చేయాలి? మనం ఇంకా ఈ లోక ధర్మంలోనే ఉన్నాం కదా, ఈ యుగ ధర్మంలోనే ఉన్నాం కదా. ప్రభువు మాట వినాలా, ప్రభుత్వం మాట వినాలా? ఈ మాటలు చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి ప్రశ్న, ఏందండి ఆగస్టు 15వ తారీఖున వీడియో చూస్తున్నాము, ఈ స్వేచ్ఛ పండుగల గురించి, స్వతంత్రం సంబరాల గురించి మీరు ఇంకా ఏం మాట్లాడలేదు అని చెప్పి అనుకుంటున్నారు. సంబరాలు చేసుకుంటున్న మీ అందరికీ అభినందనలు. స్వేచ్ఛ అనేది ఎవరికి? ఎవరో తిరుగుబాటు చేయకుండా, త్యాగాలు చేయకుండా రాలేదు. స్వేచ్ఛ ఉండాలన్నా, పండాలన్నా ఎవరో ఎక్కడో తిరుగుబాటు చేయాలి. ఎవరో ఎక్కడో త్యాగాలు చేయాలి. ఎవరో చేసిన త్యాగాలను బట్టి, ఎవరో చేసిన తిరుగుబాట్లను బట్టి ఈరోజు మనలో చాలామంది స్వేచ్ఛను గురించి సంబరపడుతున్నాము. మర్చిపోకండి, స్వేచ్ఛ అనేది ఎప్పుడు సార్థకం కాదు, అవుతూ ఉండాలి. దానికి ఏం కావాలి అంటే అదే ఇంధనం. ఏంది? తిరుగుబాటు, త్యాగాలు. సమత మమతలు లేకుండా స్వేచ్ఛ అనేది సిద్ధించదు. సమానత్వం, న్యాయం లేకుండా స్వేచ్ఛ అనేది సార్థకం కాదు. అందుకనే స్వేచ్ఛకు ముందు కొంతమంది పోరాడారు, ప్రశ్నించారు, స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛ భారతదేశంలో మనం ప్రశ్నించకుండా, పోరాడకుండా ఆ స్వేచ్ఛ సార్థకం కాదు. అందుకనే దానిని గురించి మాట్లాడడం గురించే ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎన్నుకున్నాను. ఏది ప్రాముఖ్యం?
ప్రభువా ప్రభుత్వాలా? పౌలు అంటాడు, రెండూ ప్రాముఖ్యమే అంటాడు. నా ప్రసంగాలు వింటున్న మీలో కొంతమంది అనుకుంటారు, ఏంటి ప్రభుత్వం అంటే ఇంత గౌరవం లేదు అనుకుని. లేదండి, ప్రభుత్వం అంటే నాకు గౌరవమే. ప్రభుత్వం అంటే పౌలు గారికి గౌరవమే. కైసరికి చెందింది కైసరికి ఇవ్వాలని క్రీస్తయ్య చెప్పాడు. కానీ ప్రభుత్వాలకి మించిన ప్రభువు, ప్రభుత్వాలను నియమించిన ప్రభువు మనకి చాలా ముఖ్యం. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీలో కొంతమంది జ్ఞాపకం వస్తున్నారు. మన సంఘాల్లో కొంతమంది పెద్దలు ఉంటారు. ఇదిగో నేను నీకు ప్రభువుని అని చెప్పుకునే పెద్దలు. నేను నాయకుడిని, నేను కాపరిని, ప్రభువే నన్ను నియమించాడు కాబట్టి నేను ప్రభుత్వం చేస్తాను. సమాజంలో, సహవాసాల్లో, వీధుల్లో మనకు ఎదురవుతారు కొంతమంది. ఇదిగో నేనే బాసుని, నేనే లీడర్ని, నేనే నాయకుడిని. ప్రభువు నన్ను నియమించాడు కాబట్టి నేను చెప్తా, నువ్వు విన్ను, ప్రశ్నించొద్దు అని. దేశంలో కూడా మనకి ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమంటారంటే, ఇదిగో మేము ఈరోజు ప్రభుత్వాలుగా ఉండడానికి కారణం ఇది పైనుండి వచ్చింది కాబట్టి ప్రశ్నించొద్దు, లోబడండి. గమనించండి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాలను వల్లించి తమ యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, నియమాన్ని ప్రజల మీద, మనలాంటి వాళ్ళ మీద రుద్దుతారు. ఈ వాక్యం 2000 సంవత్సరాలుగా అలాంటి వారికి ఉపయోగపడింది, అలాంటి వారు ఉపయోగించుకున్నారు. అప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. మొదటి ప్రశ్న ఏంటండి ప్రభువుని చంపించింది ఎవరు? ఎవరి కాలంలో యేసయ్య మరణశిక్షను పొందాడు? మరణశిక్ష ఎవరికి ఇచ్చే అధికారం లేదు. పొంతు పిలాతుకి ఇవ్వబడిన అధికారం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆ యొక్క రోజుల్లో రోమా సామ్రాజ్యాధిపతి అయిన టైబేరియస్ నుండి వచ్చింది. అంటే చక్రవర్తి యొక్క అధికారంతో పొంతు పిలాతు ఊకట్టాడు కాబట్టి మన ప్రభువు మరణం చెందాల్సి వచ్చింది. ఫాస్ట్ ఫార్వర్డ్, పౌలు గారు, ఈ ఉత్తరాన్ని రాసిన పౌలు గారు మరణానికి కారణం ఎవరు అంటే సామ్రాజ్యాధిపతి నీరో. ఈ టైబేరియస్కి నీరోకి మధ్యన క్లాడియస్ అని ఒకడు ఉండేవాడు, చక్రవర్తి, సామ్రాజ్యాధిపతి. వాడేం చేశాడు? రోమా నగరములో ఉన్న యూదులు మాటిమాటికి తిరగబడుతున్నారని చెప్పేసి తరిమి కొట్టాడు. ఇదిగో యూదులు అనేవాళ్ళు రోమా నగరంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాజాజ్ఞ చేశాడు. ఇప్పుడు ఈ ఉత్తరము చదువుతున్న వాళ్ళకి మొదటి శతాబ్దంలో ఇది జ్ఞాపకాల్లో బాగా ఉంది. ఏంటండి, యేసయ్యని చంపింది ఆ రోమీల యొక్క ప్రభుత్వమే, యూదులను రోమా నుండి బహిష్కరించింది ఆ రోమీల ప్రభుత్వమే. పౌలు రాసినప్పటికి ఇంకా అవ్వలేదు, కానీ తర్వాత ఆ ప్రశ్న రావచ్చు. ఏంటంటే
ఆఖరికి దీన్ని రాసిన పౌలుని తర్వాత చంపింది కూడా ఆ యొక్క రోమీల ప్రభుత్వమే. వీళ్ళని వీళ్ళ విషయంలో మేము ఎలా లోబడతాము, వీళ్ళ మాట మేము ఎందుకు వింటాము అని చెప్పి ప్రశ్న రావచ్చు. అంతేకాదు ప్రభుత్వాలు ప్రభువుని యొక్క ప్రజలని ప్రాణాలు తీయడమే కాదు, ప్రభుత్వాలే మేము ప్రభువులు అని చెప్పారు. కలిగులా అని ఒక చక్రవర్తి ఏం చేశాడంటే కుట్ర చేశాడు. నిజం కాలేదులేండి. ఏంటి అంటే యెరూషలేము దేవాలయంలో తన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఇదిగో నేనే మీ ప్రభువుని అని పూజలు కోరడానికి ప్రయత్నం చేశాడు. వీలే ప్రభువులని పూజలు కోరే ప్రభుత్వాలు, ప్రభువుని చంపిన ప్రభుత్వాలు, ప్రవక్తలను చంపిన ప్రభుత్వాలు, ప్రభువు యొక్క ప్రజలను చంపిన ప్రభుత్వాలు, వీళ్ళకి ఎలా లోబడాలి? ఈరోజు వాక్యం వింటున్న మీలో కొంతమందికి ఆ ప్రశ్నలు వస్తాయి. ఏంటండి వీళ్ళు చోరీలు, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు ప్రభువు యొక్క ధర్మాన్ని కాదంటున్నారు, ప్రభువుని యొక్క ప్రజలను బాధ పెడుతున్నారు, ప్రజల యొక్క హక్కులను దోచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలా లోబడాలి అని మీలో కొంతమంది అడుగుతున్నారు కదా. మొదటి శతాబ్దంలో కూడా రోమాలో ఉన్న క్రైస్తవులు, క్రీస్తు యొక్క బిడ్డలు, ప్రభువుని యొక్క ప్రజలు ఇదే సందిగ్ధంలో ఇదే ప్రశ్నను అడిగారు. మీకు కొంచెం హిస్టరీ చెప్పాలి. మొదటి శతాబ్దంలో పౌలు ఈ యొక్క పత్రికను రాసినప్పుడు రోమాలో ఉన్న సంఘం అంటే సంఘం ఒకటే, కానీ వీళ్ళు వేరే వేరే ఇండ్లలో ఆరాధన చేసుకునేవారు. ఇండ్లలో ఆరాధన. ఇందులో చాలామంది బానిసలు ఉన్నారు, ఎక్కువ మంది యూదేతరులే. కొంతమంది ఏమో వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది ఏమో చక్రవర్తి దగ్గర పనిచేసేవారు. ఇప్పుడు వ్యాపారాలు చేయాలన్నా పర్మిషన్స్ ఎక్కడి నుండి కావాలి? చక్రవర్తి నుండే కావాలి. ఉద్యోగాలు చేయాలంటే ఎవరి దగ్గర పని చేయాలి అంటే చక్రవర్తి దగ్గరే పని చేయాలి. ఆ నీళ్ళు ఈ నీళ్ళు బానిసలు ఉండేవారు. వీళ్ళందరికీ చక్రవర్తితో ఎక్కడో అక్కడ చిన్న కనెక్షన్ ఉంటుంది. అందుకనే మాటి మాటికి వీళ్ళు అతిశయించేవారు. పౌలు అంటాడు, అతిశయించొద్దు అని చెప్పి. దేని బట్టి అతిశయించారు? సిలువను బట్టి కాదు, చక్రవర్తితో ఉన్న కనెక్షన్స్ బట్టి అతిశయించేవారు చాలామంది. అందరూ కాదు, మరి ముఖ్యంగా యూదేతరులు. వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు, రోమాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకు వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ ఆయువు ఎక్కడి నుండి వస్తుందంటే ఆధారం ఎవరంటే చక్రవర్తి. కాబట్టి సహజంగానే కనెక్షన్స్ని బట్టి, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి, వ్యాపారాలను బట్టి కాస్తో కూస్తో రోమా చక్రవర్తిని గౌరవించే రకాలు రోమాలో ఉన్నారు, రోమా సంఘములో కూడా ఉన్నారు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయాలి మీకు. అదే సంఘంలో యూదులు ఉన్నారు, క్రీస్తుని నమ్మిన యూదులు ఉన్నారు. రోమాలో అప్పుడే 2-3 సార్లు ఆ రోమా నగరము నుండి యూదుల్ని బహిష్కరించడం జరిగింది. ఇదిగో మీరు యూదులైతే ఈ నగరంలో ఉండకూడదు అని గతంలో చక్రవర్తులు చెప్పారు. క్లాడియస్ చక్రవర్తి 54వ సంవత్సరంలో చచ్చిపోయిన తర్వాత, నీరో చక్రవర్తి అయిన తర్వాత మరలా వ్యాపారాల కొరకు కాదు కానీ చిన్న చిన్న పనులు దొరుకుతాయి అని చెప్పి
కొంతమంది యూదులు తిరిగి రావడం ప్రారంభించారు. తిరిగి వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏంటి? వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న వీధిలోకి వెళ్ళడం, వాళ్ళకు చెందిన ఆస్తుల గురించి అడగడం, వాళ్ళకు అప్పుడు ఉన్న ఇల్లులు మావే అని వాళ్ళ లెక్కలో ఉంటాయి. వచ్చిన యూదులు మరలా సెటిల్ అవుతున్న సమయంలో యూదులకి కొన్ని గొడవలు జరిగాయి. సో యూదేతరులు యూదుల్ని కొంచెం ఇబ్బంది పెట్టేవారు. ఎటు పోయారు కదా, మరలా ఎందుకు వచ్చారు? పోయారు కదా, మరలా వచ్చి ఉద్యోగాలు అడుగుతారేంటి? పోయారు కదా, మరలా వచ్చి మా ఆస్తులు ఇల్లులు అంటారేంటి అని చెప్పి అన్యజనులు, యూదేతరులు యూదులతో తగాదాలు పెరగడం ప్రారంభించారు. యూదులు కూడా కోపంగా ఉండేవారు. మొదటి అధ్యాయాల్లో మనం ఏమంటామంటే, మేము అబ్రహాము సంతానము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నతి ఉంది అని గొప్పలు చెప్పడమే కాదు, మాటికి ప్రభుత్వం మీద వీళ్ళు పోరాటం చేసేవారు, తిరగబడేవారు, ఉద్యమాలు నడిపేవారు. కారణం ఏంటంటే, రోమా సామ్రాజ్యాధిపతి నేనే ప్రభువునంటే యూదులకు కోపం వచ్చేది. యూదుల లెక్కలో వాళ్ళకి ఒకరే దైవం, యెహోవాయే దైవం. ఇక ఎవరైనా సరే మేము ప్రభువులమి, దైవాలమి అంటే యూదులు సహించరు. తిరుగుబాటు చేయడమే కాదు, పన్నులు కూడా కట్టడం అన్నారు. మమ్మల్ని ఉన్నెవరు, తిన్నెవరు, పనులు చేసుకోనెవరు, మా దైవాన్ని మేము ఆరాధించనెవరు, మేమెందుకు లోబడాలి, మేమెందుకు పన్నులు కట్టాలి అన్న ప్రశ్న యూదులకి చాలామందికి వచ్చింది. బయటే కాదు, సంఘంలో ఉన్న యూదులు కూడా ఏమన్నారంటే, ఇదిగో రోమీయుల చక్రవర్తి ఉన్నారు కదా, వాళ్ళకి తనని మేము లోబడాల్సిన పని లేదు, తన మాట మేము వినాల్సిన పని లేదు. ఈ పన్నులు ఉన్నాయి కదా, సుంకాలు ఉన్నాయి కదా, గౌరవాలు ఉన్నాయి కదా, అవి మేము చేయాల్సిన పని లేదని చెప్పి సంఘంలోకి వచ్చే యూదులు కొంతమంది అనుకునేవారు. మీకు 3 చెప్పాను మొదటి శతాబ్దంలో హిస్టారికల్గా. ఒకటి ఏంటంటే, ప్రభువుని, ప్రజలను హింసించి మేమే ప్రభువులని చెప్పుకునేవారు రోమా చక్రవర్తులు. 2 ఏంటంటే, రోమా నగరంలో ఉన్న యూదేతరులు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చక్రవర్తి విషయంలో కొంచెం అతిశయించి, నేడిచ్చాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాము, ఉద్యోగాలు ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి, పరపతి ఉంది అని చెప్పి చక్రవర్తి ఎడల కాస్తో కోస్తో మర్యాద చూపించేవారు యూదేతరులు. 3 యూదులు, నగరంలో ఉన్న యూదులు, అలాగే సంఘంలో ఉన్న యూదులు మాటికి చక్రవర్తుల మీద, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం, సన్మానించకపోవడం, లోబడకపోవడం, పన్నులు కట్టకపోవడం జరిగేది. ఇలాంటి సమయంలో ఈ సున్నితమైన మాట స్పష్టంగా పౌలు చెబుతున్నాడు. ఏమంటాడు? ఇదిగో ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రభుత్వాలకి లోబడండి. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, ప్రతివాడును అని ఉంది. దానికి మరొక తర్జుమా ఏంటంటే, ప్రతి ఆత్మయు అని చెప్పి. అంటే ప్రభుత్వాలకి లోబడడం ఆత్మీయమైన విషయమా? ఎస్. ప్రభుత్వాలకు లోబడము భక్తిలో భాగమా? ఎస్. ప్రభుత్వాలను గౌరవించడము, లోబడము ఆ యుగానికే కాదు,
పాత యుగానికే కాదు, లోక ధర్మానికే కాదు, ఈ యుగానికి, నూతన యుగానికి, నూతన ధర్మంలో కూడా భాగమే మనం లోబడడానికి, ప్రభుత్వానికి లోబడడానికి పిలువబడ్డాము. అది దేవుని యొక్క నియమము, ఆత్మీయమైన ధర్మము. ఎవ్రీ సోల్ ఒబే, సబ్మిట్ యువర్ సెల్ఫ్, బికాస్ దట్స్ ఎ స్పిరిచువల్ కాలింగ్. ప్రభుత్వంలో కనబడే ఆ చక్రవర్తి కానీ, అధికారులు కానీ, మనుషులే కానీ, వాళ్ళను నియమించింది ఎవరు అంటే ప్రభువు. వీళ్ళకి ఎందుకు లోబడాలంటే వీళ్ళని నియమించింది ప్రభువు కాబట్టి. ఆ ప్రభువును బట్టి ఈ ప్రభుత్వాలకు మనము లోబడి ఉండాలి అని పౌలు చెబుతాడు. చెప్పి ఓ మాట, నియమించింది ప్రభువు. అక్కడ క్లియర్గా ఉంది. వీళ్ళు నియమించబడ్డది దేనికి అంటే ప్రభువు కింద ఉండడానికి నియమించబడ్డారు. అందుకనే తర్వాత క్లియర్గా చెబుతాడు, ప్రభుత్వాలు ప్రభువునికి పరిచారకులు అంటాడు. ఎంత బాస్ ఓవర్ చేసినా, ఎంత గొప్పలు చెప్పినా, ఎంత అధికారం చూపించినా, ఈ ప్రభుత్వాలన్నీ ఆ ప్రభువు కిందే ఉన్నాయి. ఆ ప్రభువుకే సాగిలపడాలి. ప్రభుత్వాలకు ప్రభువు మన ప్రభువు. అందుకనే లోబడాలి. ఈ 3-4 వచనాల్లో ప్రభుత్వాల యొక్క బాధ్యత చెబుతాడు పౌలు. ఏంటి? మంచి చేయడము, మేలు చేయడము. ప్రభుత్వాలు నియమించబడ్డాయి ఎందుకు అంటే మంచి చేయడానికి, మేలు చేయడానికి. అంటే ప్రభుత్వాలు మంచి చేయకపోతే, మేలు చేయకపోతే, నియమించిన ఆ ప్రభువు ప్రభుత్వాలను పడగొట్టగలడు. బేసికల్గా ప్రభుత్వాల యొక్క పరిచర్య, పిలుపు, నియామకము ఏంటి అంటే ప్రజలకు మేలు చేయడమే. అధికారులున్నా, ప్రధానులున్నా, ప్రభుత్వాలున్నా, సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ వీళ్ళందరూ ఉన్నది ఎందుకు అంటే ప్రజల మేలు కొరకే. అదే 3-4 వచనాల్లో వ్రాయబడి ఉంది. చెప్పా వెంటనే అంటాడు, ఇదిగో మీరు నిజంగా మేలు చేస్తే ప్రభుత్వాలకి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. ప్రజల యొక్క యోగక్షేమాల కొరకు, ప్రజల యొక్క మేలు కొరకు మీరు కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. అందుకని చెప్తాను, ప్రశ్నించడమే కాదు, తిరుగుబాటు చేయడమే కాదు, ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు వీలైనంత మటుకు, చేయగలిగినంత మటుకు ప్రజల మేలు కొరకు మనము కృషి చేయాలి, కష్టపడాలి. మేలు చేస్తే మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. చేయకపోతే అంటాడు, ఊరికనే లేదు ఖడ్గం, ప్రభుత్వానికి ఖడ్గం ఇవ్వబడింది. మన భాషలో దాన్ని ఏమంటాము? రక్షక భటులు, పోలీసులు, లా ఎన్ఫోర్స్మెంట్, పీనల్ కోడ్, తర్వాత కోర్టులు, జైళ్ళు, అది చెరసాలలు. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి?
ఎందుకు ఇవ్వబడ్డాయంటే ప్రజలకు కీడు జరగకుండా, సమాజంలో నేరం లేకుండా, నేరానికి దూరంగా ఉంచి, ఎవరైనా నేరం చేస్తే శిక్షించి, ప్రజలందరూ క్షేమంగా ఉంచడానికి ప్రభుత్వానికి దైవం ఆ అధికారం ఇచ్చాడు. ప్రభుత్వం యొక్క పనే అది. అప్పుడు మీలో కొంతమందికి ప్రశ్న వస్తుంది, ఏంటండి ప్రభుత్వమే నేరాలు చేస్తేనే అని చెప్పి, ఏంటండి ఆ కంచే చేనుని మేసేస్తేని అని చెప్పి, ఏంటండి ఆ యొక్క పోలీసు బలగాలే అన్యాయాలు చేస్తుంటేనని, ఏంటండి ఆ యొక్క చట్టసభలు న్యాయస్థలాలే అన్యాయాన్ని చేస్తుంటే ఎలాగండి అని చెప్పి, అప్పుడు ప్రభుత్వానికి ఇవ్వబడిన వాళ్ళ యొక్క పరిచర్యలో వాళ్ళు విఫలమయ్యారు. ఏం చేయాలి? కొన్ని న్యాయాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటికి మనము లోబడాలి. ఏదైనా న్యాయాలు చట్టాలు దేవుని యొక్క న్యాయానికి చట్టానికి, సమతకు మమతకు, న్యాయానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే ప్రార్థించాలి, ప్రశ్నించాలి, పోరాడాలి. అందుకని అంటాను, సమాజంలో ప్రసంగాలు చేయడమే కాదండి, పన్నులు కట్టడమే కాదండి, ఎలక్షన్ వచ్చినప్పుడు బయటికి రండి, మీరే పోటీ చేయండి. మీరు చేయకపోతే అన్యాయస్తులు పోటీ చేస్తారు. ఓట్లు వేయండి, అమ్ముడే కాదు, న్యాయం కొరకు. న్యాయాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయండి. ఓట్లతో అయిపోలేదు. ఎవరన్నా అన్యాయం చేసినప్పుడు ప్రార్థించండి, ఫోన్లు చేయండి, ప్రశ్నించండి. దేనైనా సరే భయంతో కాదు, మనస్సాక్షితో చేయమని అని అంటాడు. ఎందుకంటే ప్రభుత్వాలు దేవుని సేవకులే. మీరు దేవుని సేవకులు. ఆ దేవుని సేవలో ప్రభుత్వాలను ఉంచడమే మీ సేవ. ఆ దేవుని యొక్క పరిచర్యలో ప్రభుత్వాన్ని ఉంచడమే మీ యొక్క పరిచర్య. అందుకనే మనస్సాక్షితో ప్రభుత్వాలను ప్రశ్నించండి. అది దేవుని యొక్క విధి. మీలో చాలామందికి ప్రశ్నలు వస్తున్నాయి, ఏంటండి వింత వింత న్యాయాలు తీసుకొస్తున్నారు, మాకేమో మా దైవాన్ని ఆరాధించాలని ఆశ ఉంది, ఆరాధించనివ్వడం లేదు. మాకు క్రీస్తు పిలిచాడు, మేమేమో క్రైస్తవ్యానికి వచ్చాము, కొన్ని అవకాశాలు మాకు దూరం అవుతున్నాయి, కొన్ని హక్కులు మాకు లేకుండా చేస్తున్నారు, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి హింసిస్తున్నారు అని చెప్పి ఏం చేయాలి? అలాంటి సమయంలో దేవుని యొక్క పరిచర్య ప్రభుత్వాలు చేయనప్పుడు ప్రభుత్వాలను పరిచర్యలో పెట్టే పరిచర్య మనది. 7వ వచనంలో క్లియర్గా చెప్తాడు, తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? ఎవరికి పన్ను కట్టాలో వాళ్ళకి పన్ను కట్టడం తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? ఎవరికి సుంకం కట్టాలో వారికే సుంకం కట్టడం తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? ఎవరికి భయపడాలో వారికే భయపడడం, అనవసరంగా అందరికీ భయపడడం కాదు. తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? ఎవరిని సన్మానించాలో, ఎవరు సన్మానానికి యోగ్యులో వారినే సన్మానించడం అధికారం ఉందని అందరినీ కాదు అని పౌలు ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు. ఈ ధర్మం బాగానే ఉందండి,
ప్రభుత్వాలకి లోబడడం, ప్రభుత్వాలు పరిచర్య చేయడానికి మేల్కొల్పడం. లోబడ్డంలో భాగం ఏంటి అంటే ప్రశ్నించడం, ప్రార్థించడం, పన్నులు చెల్లించడం, మనకున్న విధులు చట్టాలు పాటించడం. అవి దేవుని యొక్క నీతికి వ్యతిరేకమైతే తృణీకరించడం. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను? కారణం ఉంది. ఈ మొదటి 7 వచనాలు అర్థం కావాలంటే 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం అర్థం కావాలి. మనము ప్రభుత్వాలకు లోబడాలి. ఎంతకాలం? ఎప్పుడు? ఎలాగా? ఒక హింజ్ ఉంది, ఒక కీ ఉంది. ఏంటి అంటే ప్రభుత్వాలు దేవుని యొక్క ప్రేమకు సాక్షులుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను ప్రజలకు చూపించినప్పుడు. మన ధర్మం మించిన ధర్మం. ప్రభుత్వ ధర్మాలు ఎస్, కానీ ప్రభువుని యొక్క ధర్మం ఏంటి? ప్రేమించుట, పొరుగువారిని ప్రేమించుట. పొరుగువారిని ప్రేమించనిస్తే ప్రభుత్వానికి మనం లోబడతాము. పొరుగువారిని ప్రేమించొద్దు, పొరుగువారిని గౌరవించొద్దు, పొరుగువారిని ద్వేషించు అని ప్రభుత్వాలు చెబితే, ఇదిగో ప్రభుత్వాలకు చెబుతాము, ఇదిగో మీ నియమము, మీ నియామకము ఏంటి అంటే ప్రేమించడమే, మేలు చేయడమే, మేలు కోరడమే. ఇదిగో ప్రభుత్వాలకు లోపడదాము, కానీ ప్రభువుని యొక్క ప్రేమను కాదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. కారణం ప్రభుత్వాలకి ప్రభువు మన ప్రభువు. ఆ ప్రభువు యొక్క ధర్మం ప్రేమ. ఉంటాను మరి, సెలవు.